మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర్ సినిమాతో బిజీగా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చిరంజీవి నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన బోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరచడంతో అభిమానులంతా ఇప్పుడు విశ్వంబర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసారా సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఇప్పుడు వశిష్ఠ మెగాస్టార్తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో 2 సినిమాలను కూడా లైనప్ చేశారని తెలుస్తుంది. వాటిలో ఒకటి అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టిన అనిల్ ఇప్పుడు మెగాస్టార్తో అదిరిపోయే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. శ్రీకాంత్ సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరి నాన్నకు ప్రేమతో రంగస్థలం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నానితో కలిసి మరోసారి పారడైజ్ సినిమా చేస్తున్నాడు. అలాగే చిరంజీవితో ఓ సినిమా అనౌన్స్ కూడా చేశాడు. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న సినిమాలో డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో చిరు ఊరమాస్ లుక్ లో కనిపిస్తారని టాక్. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ సాంగ్స్ ఉండవని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.